అప్పుడే అన్నాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అడ్డమైన ఎవరు మరి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాటలకు అన్నదానికి సమాధానం చెప్పమనండి. నాకు మీరు రాయండి పైకి. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇట్లా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడినారో దానికి సమాధానం చెప్పిన తర్వాత నేను వివరాలు ఇస్తానని చెప్పాను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే అన్నానో ఈ సర్వే చేయడం గురించి వివరాలు తీసుకునే వాళ్ళని అడ్డమైన వాళ్ళు అన్నదాని గురించి తలమాసుకొని మేము చెప్తామా మా ఆస్తుల వివరాలన్నీ అన్నదాని గురించి అప్పుడు చెప్పిందంత తప్పు, నాకు క్షమించండి, ఇప్పుడు ఇవ్వండి అని చెప్పమని ఇస్తాను. ఓకే, అన్న మాటలు మరి విరమించుకుంటే ప్రజల క్షమాపణ చెప్తే నేను నా ఆస్తుల వివరాలు అందిస్తాను. లేకపోతే రెగ్యులర్గా రాసుకుంటాను. నా కులం రెడ్డి, నా పేరు ప్రశాంత్ రెడ్డి, ఇల్లు ఏమున్నదో చూసుకోండి, రాసుకుంటుకోండి రెగ్యులర్. ఆస్తుల వివరాలు కావాలంటే మాత్రం దీని మీద ఆయన అన్నదాని మీద ఆయన క్షమాపణ చెప్పాలి. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాట కనుక్కొని నాకు క్షమించండి ప్రజలారా, ఇక మీరు చెప్పండి వివరాలు, ఆయన క్షమాపణ చెప్తే ఓకే.